శ్రీ గురుభ్యో నమ సర్వదేవతాభ్యో నమ శ్రీమాత్రే నమ. ఈ రాబోయేటువంటి అక్షయ తృతీయ అనేది క్షయం లేనటువంటి రోజు. అంటే మనకు ఆ రోజు ఏ కార్యక్రమాలు చేసినా ఏం చేసినా కూడా మనకు క్షయం జరగకుండా అక్షయం జరుగుతుంది. అంటే ఈ అక్షయ తృతీయ నాడే యుగం ఆరంభమైంది అని చెప్పడం జరుగుతుంది. అంటే త్రేతాయుగాది జరిగేది ఈ అక్షయ తృతీయ నాడే. తర్వాత కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మకు అటుకులు సమర్పించి తన యొక్క భక్తిని చాటుకున్నటువంటిది ఇదే రోజు. అదేవిధంగా ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు అండగా నిలిచింది ఈ అక్షయ తృతీయ నాడే. ధర్మరాజు పాండవ వనవాసం చేస్తున్నప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతోమంది ప్రజలు ఆయనతో పాటు వనవాసానికి రావటం జరుగుతుంది. వాళ్ళందరికీ భోజన వసతులు ఏర్పాటు చేయాలనేసరికి ఎంతైనా కొంతకాలం వరకు చేయడం జరిగింది. తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసరికి అప్పుడు సూర్యభగవాను ప్రార్థిస్తే ఈ యొక్క అక్షయ పాత్ర ఇవ్వడం, దాని ద్వారా ఎంతమంది వచ్చినా నిరాటంకంగా వారికి భోజన సదుపాయాలు చేరవటం జరిగింది. అంటే ఈ విధంగా అక్షయ తృతీయ నాడు క్షయం కానట్టు కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. ఇంకొకటి, ఈ అక్షయ తృతీయ నాడు మనకు కుబేరుడు అంటే ఉత్తర దిక్పాలకుడుగా మన శివుణ్ణి ప్రార్థించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉత్తర దిక్పాలకుడుగా నియమింపబడి ఎంతో సంపదలకు అధికారి అయింది. చూడండి, దాని ద్వారా ఆయన సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వడ్డీలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఏంది, అలా అనిగా మనకు వస్తుందని కాదు, కానీ ఈ అక్షయ తృతీయ ప్రతి విషయంలో కూడా అన్నింటికీ కూడా ఇది మనకు మంచి క్షేమ కలిగించిన రోజు. ఈరోజు ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా రేపు స్వామివారి చందనోత్సవం కూడా ఉంది. ఏది, లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవం. అది కూడా పవిత్రమైనదే. నిజరూప దర్శనం జరిగిందంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం జరిగేటువంటి రోజు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ అక్షయ తృతీయ నాడు మనం భగవద్ధ్యానంలో ఎక్కువగా గడుపుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు నాడు మనం ఏ దానం చేసినా సరే దేవతలతో సహా పితృదేవతలకు కూడా ముట్టుంది. ఉదాహరణకు మనం ఎవరికో చెప్పులు దానం చేయటం, గొడుగు దానం చేయటం, జలదానం చేయటం, అంటే ఒక కుండ మనం తీసుకుపోయి చలివేంద్రాల దగ్గర పెట్టడం, లేదా మనమే చలివేంద్రం పెట్టడం చేస్తే ఈ అక్షయ తృతీయ నాడు ప్రారంభం చేసినట్టయితే చక్కటి ఫలితం లభిస్తుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, మనం ఏది చేసినా దేవతలకే ముడుతుంది. కానీ ఈ అక్షయ తృతీయ నాడు చేసినటువంటి ఈ దానాలు, చెప్పులు, గొడుగు, తర్వాత జలదానం, ఒక బ్రాహ్మడికి సరిపోయే భోజనానికి సరిపోయే సామాగ్రి ఇచ్చేటువంటిది, ఇవి ఏవి చేసినా కూడా పితృదేవతలకు కూడా పోతుంది అనేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే గరుడ పురాణంలో కూడా ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలన్నీ కూడా ఏ రూపంలో ఉన్నా మన పితృదేవతలకు అంది వారికి ఆనందాన్ని కలిగించి, అంటే పాదరక్షలు రక్షణ కల్పిస్తే గొడుగు ఒక రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు మనం ఏ కార్యక్రమాలు చేసినా మనకు సంపద. అయితే ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, బంగారం కొనటం అనేది కూడా చాలామంది అంటుంటారు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నట్టయితే ఇక క్షయం లేకుండా, అంతకంటే మించి మనం అది అదృష్టం. అయితే ఇంట్లో మనం గొడవలు పెట్టి అక్షయ తృతీయ నాడు బంగారం తప్పకుండా కొనాలి అనేటువంటి గొడవ చేయకుండా, మన భర్తను కానీ ఇంట్లో వాళ్ళని కానీ నొప్పించకుండా వాళ్ళను ఒప్పించి సంతోషంగా కనుక మనం ఈ బంగారం కొన్నట్టయితే అది అక్షయమవుతుంది. సరే, ఇక అలాంటి విషయాలు కొంతమంది కొనకూడదు అంటారు, కొంతమంది కొనాలంటే ఇవన్నీ పక్కన పెడితే, ఏదైనా సరే నొప్పించకుండా, ఎవరిని నొప్పించకుండా ఒప్పించి సంతోషంగా చేసుకునే పని ఏదైనా కూడా సంతోషకరమైంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు చేతనైనంత వరకు మనం పైన చెప్పుకున్న దానాలు చేసినట్టయితే మన పెద్దలు సంతోషిస్తారు. రెండవది, ఏది మనం చూడండి, ధనకనక వస్తు వాహనాలన్నింటినీ కూడా త్రాసులో వేస్తే కృష్ణ పరమాత్మ తూగలేదు. అదే రుక్మిణీదేవి వచ్చి ఒక చిన్న తులసి దళం భక్తితో వేసి తూగిండు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆయన భక్తికి దొంగేవాడే తప్ప శక్తికి కాదు. ఆయన శక్తి ముందు మన శక్తి ఎంత. కాబట్టి మనం కూడా
ఈ అక్షయ తృతీయ నాడు ఎక్కువగా భగవత్ సాన్నిధ్యంలో గడిపి లేదు అనేటువంటి మాట మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అయ్యో నాకు బంగారం కొనలేకపోయానే, ఈరోజు లేదే అనకూడదు. స్వామి ఈరోజు చేతనైనంత వరకు నేను భగవద్ధ్యానంలో కలిపాను, మళ్ళీ వచ్చి అక్షయ తృతీయ నాటికి మాకు సంపద వచ్చేటువంటి అవకాశానికి. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే కనకదార స్తోత్రం కూడా ఈరోజు శంకరాచార్యుల వారు రచించడం జరిగింది. అంటే చూడండి, ఆ రోజు ఆ పారాయణం చేసుకున్నా మనకు విశేష సంపదలు లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు కేవలం బంగారానికి కాకుండా మనం పైన చెప్పుకున్న విషయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే అటు దేవతలు ఇటు పితృదేవతలు మనకు మన విషయంలో సంతోషపడి దేవతలు అనుగ్రహిస్తారు. కానీ పితృదేవతలు అట్లా కాదు, మన వంశాభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి ఇన్ని సంఘటనలు ఉన్నటువంటి ఈ అక్షయ తృతీయ నాడు మనం తప్పకుండా సాధ్యమైనంత వరకు భగవత్ సాన్నిధ్యంలో గడిపి చేతనైన దానాలు చేస్తూ అవకాశం ఉంటే బంగారం కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పాదారవిందార్పణం వస్తు.